హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి చాలా మంది థియేటర్లో మిస్ అయిన మూవీస్ అన్నిటిని ఓటీటీలో చూద్దామని చెప్పేసి ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంటారు. అలాంటి మూవీసే ఆయాలని ఇంకా ఓటీటీకి అయితే అసలు రాలేదు. మరి వేరే లాంగ్వేజ్ లో ఆల్రెడీ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది కానీ తెలుగులో ఇంకా రాలేదు. మరి తెలుగులో ఎప్పుడు వస్తుంది? అండ్ అంబైజిపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ కూడా ఓటీటీలోకి ఎప్పుడు రాబోతుంది? అండ్ మనందరి వన్ అండ్ ఓన్లీ ఫేవరెట్ మూవీ అయిన హనుమాన్ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రాబోతుందని చెప్పేసి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ మూవీ ఓటీటీ డేట్ అయితే వచ్చేసింది. మరి అదంతా ఎప్పుడు అని చెప్పేసి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి హృతిక్ రోషన్ గారి ఫైటర్ మూవీ ఓటీటీ డేట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. మరి ఇవన్నీ ఓటీటీ రిలీజ్ డేట్స్ ఎప్పుడు అని చెప్పేసి కన్ఫర్మ్ అయిపోయాయి కాబట్టి మరి అవి ఎప్పుడు రాబోతున్నాయని చెప్పేసి ఈ వీడియోలో మీకు అయితే క్లియర్ గా చెప్తాను. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం, మూవీ కంటెంట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అస్సలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్, మూవీకి సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి మన సోహెల్ గారిది బూట్ కట్ బాలరాజు మూవీని రేపు అయితే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అదే ఆహాలో రేపు అయితే ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. మరి థియేటర్ లో ఈ మూవీని చూడని వాళ్ళు, థియేటర్ లో ఈ మూవీని మిస్ అయిపోయిన వాళ్ళు అయితే హ్యాపీగా అయితే రేపు అయితే ఓటీటీలో చూసుకోవచ్చు ఈ మూవీని. మరి ఆల్రెడీ ఈ మూవీని థియేటర్ లో ఎంత మంది చూసారో లేదో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. మరి రేపు ఓటీటీలో ఎంత మంది చూస్తారో లేదో కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మన శివకార్తికేయన్ గారిది ఆయలన్ మూవీ గురించి మాట్లాడుకోవాలి. అండ్ చాలా మంది అడుగుతున్న విషయం, ఆయలన్ ఇప్పటికే వేరే లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది కదా, మన తెలుగులో ఎందుకు రాలేదంటే ఆల్రెడీ ఈ మూవీ గురించి ఒక చిన్న ప్రాబ్లం అవుతుంది. మరి అది క్లియర్ అవ్వగానే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఆల్రెడీ ఫిబ్రవరి మంత్ లోనే ఈ మూవీ స్ట్రీమింగ్ కావాల్సింది. కానీ మన తెలుగులో ఈ మూవీని థియేటర్ లో రిలీజ్ చేస్తా అని థియేటికల్ రైట్స్ కొన్న వాళ్ళు ఆల్రెడీ వేరే లాంగ్వేజ్ లో ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసేసారు. అప్పటికే అదే ప్రాబ్లం కొద్దిగా నడుస్తుంది. మరి ఆ ప్రాబ్లం క్లియర్ అయిన వెంటనే ఈ మూవీ ఓటీటీకి అయితే వచ్చేస్తుంది. మరి ఆ ప్రాబ్లం ఎప్పుడు క్లియర్ అవుతుందా అని చెప్పేసి క్లారిటీ లేదు. మరి ఈ మార్చ్ ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ లో లేదంటే మార్చ్ ఎండింగ్ వరకు డెఫినెట్ గా ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. మరి ఆ ప్రాబ్లం ఎంత తొందరగా క్లియర్ అయితే అంత తొందరగా ఈ మూవీ ఓటీటీలోకి రావడానికి సిద్ధంగా ఉంది. మరి ఈ మూవీని థియేటర్ లో ఎంత మంది చూసారో, మరి ఈ మూవీ ఓటీటీలో చూడడానికి ఎంత మంది వెయిట్ చేస్తున్నారో లేదో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మర్చిపోకండి. మరి ఎంత మంది ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో లేదో తెలియదు కానీ హనుమాన్ మూవీని ఓటీటీలో చూడాలని చెప్పేసి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. మరి ఫైనలీ హనుమాన్ మూవీ ఓటీటీ డేట్ కూడా వచ్చేసింది. మరి ఈ మూవీని Zee5 అయితే దక్కించుకోవడం అయితే జరిగింది. మరి ఈ మూవీ Zee5 లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. అది ఎప్పటి నుంచో అయితే కాదు, ఇదే మార్చ్ 2nd డెఫినెట్ గా ఈ మూవీ అయితే Zee5 లో స్ట్రీమింగ్ అవబోతుంది. ఒకవేళ ఏదైనా ఇష్యూ వచ్చి ఆ రోజున స్ట్రీమింగ్ కాకపోతే ఫస్ట్ వీకెండ్ లో డెఫినెట్ గా ఈ మూవీ అయితే వచ్చేస్తుంది ఓటీటీలో. మరి ఆల్రెడీ Zee5 అయితే ఎలాగో హనుమాన్ మూవీ ఓటీటీ రైట్స్ అయితే దక్కించుకుంది కాబట్టి ఎలాంటి ఇష్యూ అయితే రాదు. మార్చ్ 2nd రోజున అయితే ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది, అది Zee5 లో. మరి హనుమాన్ మూవీని థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు అండ్ థియేటర్ లో చూసిన వాళ్ళు ఇంకోసారి ఓటీటీలో ఎక్స్పీరియన్స్ అయితే చేయాలనుకుంటున్న వాళ్ళు అయితే మార్చ్ 2nd రెడీ ఉండండి. మూవీ ఓటీటీ డేట్ అయితే అదే కాబట్టి మరి ఈ మూవీని ఎంత మంది థియేటర్ లో చూసారో, మరి ఓటీటీలో చూద్దామని చెప్పేసి ఎంత మంది వెయిట్ చేస్తున్నారో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ హనుమాన్ మూవీని థియేటర్ లోనే ఎన్నిసార్లు చూసారో లేదో కూడా డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ గురించి మాట్లాడుకోవాలంటే అదే మన సుహాస్ గారిది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ ఉంది కదా. మరి ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని ఆహా దక్కించుకోవడం జరిగింది. మరి ఈ మూవీని ఇదే మార్చ్ లో మీరైతే ఓటీటీలో చూడొచ్చు. మరి థియేటర్ లో మిస్ అయిన వాళ్ళందరూ డెఫినెట్ గా ఈ మూవీని అయితే ఓటీటీలో చూడండి. చాలా బాగుంది మూవీ. నేను ఆల్రెడీ అయితే రివ్యూ కూడా చెప్పాను కదా. మరి ఈ మూవీని మార్చ్ 1st అయితే స్ట్రీమింగ్ చేయబోతున్నారు ఆహాలో. ఒకవేళ మార్చ్ 1st మిస్ అయినట్టు అయితే డెఫినెట్ గా మార్చ్ ఫస్ట్ వీక్ లోనే ఈ మూవీ అయితే స్ట్రీమింగ్ కాబోతుంది ఆహాలో. డెఫినెట్ గా థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు, థియేటర్ లో చూసిన వాళ్ళు చూస్తారో లేదో నాకు తెలియదు కానీ మిస్ అయిన వాళ్ళు అయితే హ్యాపీగా అయితే చూడండి. చాలా బాగుంటుంది లవ్ స్టోరీ మూవీలో. మరి సుహాస్ గారి మూవీస్ గురించి మన అందరికి తెలిసిన విషయమే. మనకు కనెక్ట్ అయ్యే కథలను చాలా బాగా ఎంచుకుంటారని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు కదా. మరి ఈ మూవీని థియేటర్ లో ఎంత మంది చూసారో, ఎంత మంది మిస్ అయిపోయారో కూడా డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు అయితే మార్చ్ 1st ఓటీటీలో అయితే ఈ మూవీ చూడడానికి సిద్ధమైపోయింది. చాలా మంది అడుగుతున్నారు, బ్రో హృతిక్ రోషన్ గారిది ఫైటర్ మూవీ ఓటీటీ డేట్ ఎప్పుడు బ్రో అని చెప్పేసి. ఫైటర్ రిలీజ్ డేట్ అయితే ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. మరి ఈ మూవీని మీరు చూడాలనుకున్నా కానీ జస్ట్ హిందీ లాంగ్వేజ్ లోనే చూడడానికి ఉంటుంది. ఎందుకంటే ఇది అయితే అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ చేయలేదు కాబట్టి మరి ఓటీటీలో అన్ని లాంగ్వేజ్ లో అయితే రిలీజ్ చేస్తారని చెప్పేసి మనం చూడాలి. మరి ఈ మూవీని ఓటీటీ రైట్స్ అయితే నెట్ఫ్లిక్స్ తీసుకోవడం జరిగింది. మరి మార్చ్ 21st నుంచి అయితే ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది ఓన్లీ నెట్ఫ్లిక్స్ లో. మరి ఈ మూవీని థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు అయితే ఓటీటీలో చూడాలనుకున్న వాళ్ళు మార్చ్ 21st వరకు అయితే డెఫినెట్ గా వెయిట్ చేయాలి. మరి అదే రోజు నుంచి ఈ మూవీని అయితే స్ట్రీమింగ్ చేయబోతున్నారు కాబట్టి మరి ఈ మూవీ అయితే థియేటర్లలో అయితే హిందీలో ఓన్లీ రిలీజ్ అయింది. మరి ఒకవేళ ఓటీటీలో తెలుగులో అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తారా లేదా అని చెప్పేసి మనకైతే క్లియర్ గా తెలియదు. మరి నాకు తెలిసి ఫైటర్ మూవీని అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ చేయాలంటే ఈ మూవీకి అయితే ఓటీటీలో చాలా మంచి విపరీతమైన రెస్పాన్స్ రావాలి. అప్పుడు కానీ అయితే అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ చేయరు. మరి చూద్దాం ఏం జరుగుతుందని చెప్పేసి. మరి మీకైతే అన్ని ఓటీటీ రిలీజ్ డేట్స్ అయితే క్లియర్ గా అర్థమైపోయాయి కదా. మరి మన ఛానల్ ని ఇంతవరకు చూస్తూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అస్సలు అయితే మర్చిపోకండి. మరి మీరైతే ఏ మూవీ ఓటీటీలో చూద్దామని చెప్పేసి బాగా వెయిట్ చేస్తున్నారో డెఫినెట్ గా అది కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్, కంటెంట్స్, రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో
సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.